భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున ఆ చదువున్న మాట వరకు మనం అడిగి తెలుసుకున్నాం. భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున ఒక చిన్న మాటను ఈరోజు 10 నిమిషాలు ఆరాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఈరోజు మనందరం కూడా చక్కగా ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. మనం ఈ లోకంలో చాలా మంది ఏముందంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. వాడు ఒకవేళ పూరీలు వేసుకున్నా, పెట్టుబడులు వేసుకున్నా, డాబా కట్టుకున్నా, చిన్న డేరా వేసుకున్నా సరే మంచిగా వేసుకోవాలనుకుంటారు. నేను చూసాను మా ఇంటి దగ్గర చిన్న డేరా వేసుకున్నారు. వాడు సుమారు 2-3 నెలలు కళ్ళు తీసుకోవడానికి వచ్చారు. కళ్ళు తీసుకోవడానికి వచ్చినప్పుడు డేరా వేసినట్టు డేరా వేస్తారు సార్, మేకులు ఉంటాయి, 4 మేకులు. ఆ మేకులు బాగా రోజు కొట్టారు. ఒక ఆయన అన్నాడు 2-3 నెలలు తీసేస్తారు కదా, ఎందుకు అంత రోజు కొడుతున్నారంటే ఈలోపు ఏదైనా గాలి గెలిచినప్పుడు పరికి వెళ్ళిపోకుండా వేసేది స్టాండర్డ్. చూసారా, ఒక చిన్న డేరా వేసినాక స్టాండ్ వేస్తారు. మరి అందులో మంచి పునాదులు వేసి స్టాండర్డ్ అంటే చూడండి ఎలా అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు. అంటే నేను ఎట్ట పడితే కట్టుకోవాలనుకుంటారు. అందుకే నేను ఇల్లు కట్టుకోవడం నేను ప్లాన్ చేస్తూ ఉంటాను, పిలుస్తాం. అలాగే బట్టలు కొనేటప్పుడు మంచి బట్టలు కొనుక్కుంటాం అనుకుంటారా లేదా? అలా అనుకుంటారు. ఆ తర్వాత బంగారం కూడా అనేక షాపులు ఉన్నాయి. అన్ని షాపులకి వెళ్తారు, అందరం తెలిసిన షాపులకి వెళ్తారు. ఎందుకంటే మరి మోసం చేస్తారు కదా. ఎక్కడ టమాటా దగ్గర మోసపోయినా పర్లేదు, కానీ బంగారం దగ్గర మోసపోతే నష్టం ఎట్లా ఉంటుంది? కూరగాయల దగ్గర మోసపోయారు అనుకోండి, కొంచెం తట్టుకోవచ్చు. కూరగాయల దగ్గర మోసపోయారు, ఒకవేళ బంగారం దగ్గర మోసపోతే చాలా డేంజర్లో పెట్టుకుంటారు. అందుకని జాగ్రత్తగా తీసుకొని చూసుకుంటాం, మంచి బంగారం తీసుకుంటారు. ఇట్లా చూస్తూ ఉంటాం. అట్లానే నేను ఏమంటానంటే, ఈరోజు మీరు దేవునికి భక్తి చేసేటప్పుడు మంచి భక్తి చేయదు. మరి మిగతా అన్ని మంచి మంచి అంటారు, భక్తి ఎంత చేసినా పర్వాలేదా? కానీ చాలా మంది నేను మంచి భక్తి చేయాలి అని అనుకుంటారా? సరే, లోపల వాళ్ళు వదిలేసేయండి, మన వరకు ఆలోచన. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మనందరం ఒక ధ్యేయం, ఒక గురువు, చిన్న పిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు ఒక టార్గెట్ ఏంటి తెలుసా? నేను దేవునికి మంచి భక్తి చేయాలి. మంచి భక్తి చేస్తే నీకేం వస్తుంది? మంచి బంగారం ఉంటే నీకేం వస్తుంది? చెప్పండి, మంచి బంగారం ఉంటే నీకేం వస్తుంది? ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఆ గుంటలో వేసేస్తారు బంగారం, లేదంటే ఎంత తీసుకెళ్తాడు? ఏమన్నా ఏదన్నా ఉంటే ఏదైనా డబ్బులు అవసరం తీసుకుంటారు, ఆ అవసరం అవుతుంది. కానీ మంచి భక్తి చేస్తే మంచి బంగారం కొనుక్కున్నా
ప్రధానమైనటువంటి ఆశీర్వాదం మంచి భక్తి చేస్తే వస్తాం. నేను చెప్పంటారు, మంచి భక్తి చేస్తే వస్తాం. మంచి భక్తి చేస్తే దేవుడు నీ పక్షాన ఉంటాడు. అద్భుతం కదా నిజంగా. సృష్టికర్త అయిన దేవుడు నీతోనే ఉంటాడు. సృష్టికర్త అయిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు అనుకున్నట్టుగా ఎటువంటి తిక్కిరి బిక్కిరిగా చిన్నగా భక్తి చేస్తాం, మీరు కళ్ళగంట కూడా వ్యర్థం. నిజమమ్మా ఇది. మన ఇష్టం వచ్చినట్టు భక్తి చేసి ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పుకోవడం శుద్ధ దండగా. నేను నిజం చెప్పాను, అబద్ధం చెప్పాను చెప్పండి, ఆలోచించుతున్నాను. పిచ్చి బంగారం వేసుకొని మంచి బంగారం ఫీల్ అవుతుంది అంటే చెప్పండి, అది కొద్దిసేపే ఉంటాను. అట్లాగే మంచి భక్తి అయితే నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, మంచి భక్తి మీరు చేయాలి. మరి చెప్పండి, ఇప్పుడు ఏమంటానంటే మా అబ్బాయి చాలా మంచి భక్తి పరుడు, మా అబ్బాయి మంచి భక్తి పరుడు. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ మీ పిల్లల గురించి సాక్ష్యం చెప్పాలి. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది, మా అమ్మాయి బాగా డ్రైవింగ్ చేస్తుంది, మా అమ్మాయి బాగా అసలు స్కిల్స్ వచ్చు, మంచిగా టాలెంటెడ్ పర్సన్, ఇన్నున్నా ఉపయోగం లేదమ్మా. ఈ మాట చెప్పగలరు, మా అమ్మాయి దేవుడు అంటే మంచి భక్తి చేస్తుంది. అది కనుక చెప్పగలిగితే ఇంకా వాళ్ళ పుట్టినోళ్ళు ఉంటారు. మీ పిల్లలు పుట్టినోళ్ళు ఇంక ఈ ప్రపంచానికి ఎవరు ఉంటారు. అట్లా మంచి భక్తి. ఈ మంచి భక్తి అంటే ఏంటి? ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుతారు, మందిరానికి రావడం. ఇప్పుడు మందిరానికి వస్తుందంటే భక్తులను బట్టే వస్తుంది. మంచి భక్తులు ఇవన్నీ భాగాలు అనమాట. ప్రార్థన చేసుకోవడం ఒక భక్తి, వాక్యం చదువుకోవడం ఒక భక్తి, మందిరానికి రావడం. అయితే అన్నిటికంటే మెయిన్ పెట్టాల్సింది తెలుసా? దేవుడిని ఆరాధించడం. భక్తిలో ఇంపార్టెంట్ భాగం, ఇంపార్టెంట్ పార్ట్ అది. ఇప్పుడు బండి కొన్నాం అనుకోండి, ఆ బండికి దాంట్లో ఇంపార్టెంట్ పార్ట్ చెప్పండి. బండిలో అడుగులు చెప్పండి. కొత్తగా బండి కొంత సెషన్ అది చూసారా? నీకు బండి ఉంటుంది, దేవుడు మంచిగా. ఇంకా అదేంటంటే ఆ బండికి ఏది ఇంపార్టెంట్ తెలియదు. బండి కొంటే ఎలా ఉంటుంది? చాలా ఆశ్చర్యం ఉంటుంది కదా. అందుకని ఇంపార్టెంట్, బండికి ఇంపార్టెంట్ ఇంజన్. అలాగే మనిషికి ఇంపార్టెంట్ తెలుసా? హార్ట్. రెండు ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే భక్తికి చాలా ప్రాముఖ్యమైన తెలుసా? ఆరాధన. ఆరాధన ఆరాధన అంటే అక్కడ తెలుసా? నేను ఒక సీఎంని కోడితే ఏం చేస్తాను చెప్పండి? సీఎం నాకు వరాల చల్లు. ఒకరు స్టేజ్ మీద ఒక ఆమె బాగా క్లియర్గా చూస్తారు. ప్రోగ్రామ్ అందరూ కూర్చున్నారు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ఒక అమ్మాయి పైకి వస్తున్నారు, సీఎం అక్కడే కూర్చున్నాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే సీఎం బాగా కోడేస్తున్నాను. అసలు ఎక్కడికి ఎక్కించిందంటే ఆకాశం తీసుకెళ్ళిపోయింది. అసలు మీరు అంటూ లేరు, మీరు 30 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి అని చెప్పి పొగిడి అంత పొగిడి చిన్న సమస్య చెప్తే అప్పటికప్పుడు లెగిసి కలెక్టర్ గారు పిలిచి సంతపెట్టి సమస్య సొల్యూషన్ ఇచ్చేశాడు. వెంటనే సమస్య పరిష్కారం జరిగింది. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం దొరికే ముందు ఈ చిన్న పాప ఏం చేసి చెప్పండి? సీఎం మామూలు పొగడలా, ఎన్ని పొగిడి. నేను అంటున్నా నిజంగా ఎంత సీఎం అంటే ఇష్టమే, కానీ నిజంగా వెళ్ళి సమస్య చెప్పలా, పొగిడిందన్నమాట. అట్లాగే మన భక్తులు చాలా ప్రాముఖ్యమైన భాగం అంటే తెలుసా? దేవుడిని ఆరాధించడం. దేవుడిని ఏం చేయాలి చెప్పండి? ఆరాధన చేయాలి. అంటే దీని అర్థం ఏంటి? దేవుడిని పొగడటం. మనం మన పిల్లలకి వాళ్ళని పోగొట్టడం, వీళ్ళని పోగొట్టడం అలవాటు చేసుకుంటాం. కానీ దేవుడిని పొగడటం మన పిల్లలకి నేర్పించాలి. దేవుడిని గొప్ప చేయడం, ఆ దేవుడిని మహిమపరచడం, దేవుడిని ఇంకా చెప్పాలంటే వాళ్ళ జీవితాలను కనపరచడం నేర్పించాలి. దేవుడు సపోజ్ ఇక్కడ శ్రమకి దేవుడు అదే కనపరుస్తుంది. ఇక అంత మించి ఏం లేదు మన జీవితంలో. నా జీవితంలో నిజంగా దేవుడిని మహిమపరచడం. ఇప్పుడు తనకు జన్మించినందుకు తల్లిదండ్రులు నిజంగా కానాలి, వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉంటే బాగుంటుంది. కానీ జీవితాన్ని ఇచ్చిన దేవుడికి మాత్రం ఏం చేయాలి? మహిమలు ఇవ్వాలి, ఆరాధన దేవుడికి ఇవ్వాలి. అందుకే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే మీ అందరికీ, మనం మంచి భక్తి చేయాలంటే తప్పకుండా ఆ మంచి భక్తుల్లో భాగం ఏంటంటే ఆరాధన. చాలా మంచిదమ్మా ఆరాధన. నిజంగా ఆరాధించడం చాలా మంచిది. అయితే మీరు ఆరాధన మంచిగా చేయాలనుకుంటారా? ఈరోజు అదే చెప్పాలి. 5 విషయాలు మీకు ముందుతాను. మీ ఆరాధన ఎలా ఉండాలనుకుంటారు? ఒకటి, పర్వాలేదు అలా ఉండాలనుకుంటారా? చండాలంగా ఉండాలి అనుకుంటున్నారా? లేదంటే బాగుండాలి అనుకుంటారా? లేదంటే చాలా బాగుండాలనుకుంటారా? ఎక్సలెంట్గా నేను చేసే ఆరాధన ఎక్సలెంట్గా ఉండాలి అని నాకు మీకు కాదు, దేవుడికి. నాకైతే ఏదో జీవితం చేసేసే పర్వాలేదు, వచ్చేదాన్ని రాదు. కానీ ఇప్పుడు దేవుడికి మీ ఆరాధన చాలా బాగుండాలి
అని మీరు అనుకుంటున్నారా? చెప్పండి అమ్మా, అనుకుంటారా అనుకోరా? ఆస్మాత్రం బాగానే ఉన్నాం మొదలు ఇప్పుడు చెట్టు పనులు చేయాలి, ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ క్వశ్చన్ తెలుసా? మీటింగ్లో ఒకసారి ఏం చేసిందంటే ఒక ఆమె సాంబార్ పెట్టుకొని చెప్పాము. ఆమె ఏం చేసిందంటే ఇంటికి చక్కగా సాంబార్ ఒకటి పెట్టుకొచ్చింది. అసలు ఉచితంగా చెప్పండి, ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే సంఘస్థులకి సేవకులకి సాంబార్ పెట్టడం అని చెప్పాను. నేను కూడా సాంబార్ పెట్టాను. ఇప్పుడు సేవకులకి సాంబార్ పెట్టాలి, విశ్వాసులకు సాంబార్ పెట్టాలి. ఏమంటే ఇంట్లో సాంబార్ పెట్టుకున్నప్పుడంట ముల్లంగి వేసేది కాదంట. మళ్ళీ తర్వాత అంటే తెలుసా, దాంట్లో కొన్ని ఏమంటే వేసేదే కాదంట, ములక్కాయలు కూడా వేసుకునేది కాదంట, సొరకాయలు కూడా వేసుకునేది కాదంట, కందిపప్పు కూర్చో వేసుకుందంట. ఇప్పుడు సంఘస్థులకి మామూలు అందరికి పెట్టాలని చెప్పేసి ఏం చేసింది తెలుసా, అన్నీ వేసేసిందమ్మా. అన్నీ వేసేసి సాంబార్ పెట్టి తీసుకొస్తే ఈ సాంబార్ వేసుకున్న వాళ్ళందరూ ఎవరమ్మా సాంబార్ పెట్టింది, ఎవరమ్మా సాంబార్ పెట్టిందని వాళ్ళే టేస్ట్గా ఉండేవి. ఇక అందరూ ఎవరైనా పలానా వాడు పలానా అమ్మా మళ్ళీ పెట్టి చాలా థ్యాంక్స్ అమ్మ చాలా నేను చెప్తుంటే ఆ రోజు ఖర్చు ఎంత తెలుసు, ఓన్లీ ఒక చిన్న ఒక 50 మంది సాంబార్ పెట్టిన ఆ పైన ఖర్చు ఎంతంటే దగ్గర ఓన్లీ సాంబార్కే 1500 రూపాయలు. నమ్ముతారు ఈ విషయాన్ని? మీరు 1500కి అతను దగ్గర 200 భోజనం చేయొచ్చు అంటే ఆమె ఏం చేస్తుంది చూడండి. ఇప్పుడు 1500 ఖర్చు అయింది కదా, వాడు ఆయన అంటున్నాడు 1500 ఖర్చు పెట్టి నువ్వు సాంబార్ ఎందుకు పెట్టావు అనట్లేదంట. ఎందుకు తెలుసా, వీళ్ళందరూ చాలా బాగా పెట్టావు, చాలా బాగా పెట్టావు, చాలా బాగా పెట్టావు. ఈ సంతోషంలో ఏమైంది తెలుసా, ఈసారి 3000 పెట్టాడు. ఎందుకంటే సాంబార్ ఎలా పెట్టింది, మంచిగా పెట్టింది. మంచిగా పెడితే ఆమె ఎంత సంతోషం చూడండి. మనం కూడా ఆరాధన మంచిగా చేస్తే దేవుడికి ఎంత సంతోషం తెలుసా. మన ఆరాధన మంచిగా ఉండాలి. అందుకే మీ ఆరాధన మంచిగా ఉండాలని ఇప్పుడు నేను చదివిన వాక్యంలో భక్తికి కావలసినవి మనకు దయచేసి ఆరాధన కావలసినవన్నీ దేవుడు మనకు ఇచ్చాడు. అవి వేసుకొని మనం ఆరాధన చేయాలి. ఏంటని 5 విషయాలు కదా. ఒకటి, మొదటి ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 6వ వచనం. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 6వ వచనం దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఎబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. చాలు. ఇప్పుడు వచ్చేసరికి నువ్వు ఆరాధన చేయాలంటే మొదట నీలో ఏముండాలి తెలుసా, దేవుడు అంటే విశ్వాసం ఉండాలి. నేనంటే నీకు నమ్మకం లేకుండా నన్ను పొగుడుతావా? ఆ పొగడు వేషధారణ అంటారు, ముఖస్తుతి అంటారు. నేనంటే నీకు అసలు నమ్మకమే లేదు, కానీ ఎందుకు పోగుతున్నానంటే నేను అట్లానే పోగుతున్నావు, అట్లా పోకూడదు. ఇప్పుడు దేవుడిని ఆరాధించాలంటే మొట్టమొదటి దేవుడు మనకి ఇచ్చింది ఏమి తెలుసా, విశ్వాసం. ఏంటి విశ్వాసం? దేవుడి మీద మనకి, దేవుడి మీద నాకు ఎంత విశ్వాసం తెలుసా. ఇంతకీ ఒక వ్యక్తి మీద మనకు నమ్మకం, నేనంటే మీకు నమ్మకం రావాలంటే నేనేం చేస్తే మీకు నమ్మకం వస్తుంది? ఇప్పుడు నేనంటే మీకు నమ్మకం ఉండాలి, నేను మీకు అపనమ్మకస్తులు కావాలి, నేనంటే మీరు నమ్మాలి. నేను నమ్మాలి అన్నట్టు నేనేం చేయాలి? నేనేం చేస్తాను అనుకోవాలి మీరు మీకోసం ఎట్లా చెప్తాను చూడండి. ఒకటి, మీ దగ్గర మంచి సాక్ష్యం తెచ్చుకుంటాను, అంటే అసలు నిజాయితీ పరుడుగా ఉంటాను, మంచి క్యారెక్టర్ ఉంటాను, మంచి ప్రవర్తన, అసలు ఎక్కడా మిస్టేక్ చేయను, నేను ఒక తప్పు కూడా చేయను. తప్పు చేయకుండా వికాసుగా చాలా నీతిగా నిజాయితీగా జీవిస్తాను. నీతిగా నిజాయితీగా జీవిస్తున్నప్పుడు నా మీద మీకు నమ్మకం వచ్చిందా? వచ్చిందా? మీరు చెప్పడం ఎందుకు వచ్చింది? అదే నేను అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, ఇష్టం వచ్చినట్టు రకరకాల తిడుతూ ఇలా చేస్తాను అనుకోండి, నన్ను నమ్ముతారా? ఇప్పుడు నన్ను నమ్మాలి అంటే నాలో ఏం చూస్తున్నారు? క్యారెక్టర్, నా స్వభావ లక్షణాలు. ఇప్పుడు యేసుప్రభు మీద నాకు ఎందుకు నమ్మకం వచ్చింది? నేను యేసుప్రభుని ఆరాధించినప్పుడు విశ్వాసంతో ఎలా ఆరాధించగలుగుతున్నాను? ఆ విశ్వాసం దేవుడి మీద ఎందుకు వచ్చిందంటే ఆయన గుణలక్షణాలు చూడడం. యేసుప్రభు దేవుడు అంట ఎంత ప్రేమ కలిగిన వాడు తెలుసా. ఆయన ఎంతగా ప్రేమించిన మనిషిని అసలు బైబిల్ చెప్తాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన దిశ సహాయం, ఆయన వాత్సల్యం, ఆయన కృప, ఆయన యొక్క మరి మహిమ, మీరు ఒకసారి ఆలోచించండి. ఆ లక్షణాలను చూసిన మధ్యం ఇంకా నిజంగా దేవుడికి ఉన్న లక్షణాలను ఎవరికుండా చెప్పడమా? దేవునికి ఉండవలసిన లక్షణాలన్నీ ఎవరికి తెలుసా? యేసు క్రీస్తులో. అందుకే మనకి యేసు ప్రభువు అంటున్నాము, మిగతా వాళ్ళు అంటున్నాము, మిగతా వాళ్ళు అంటున్నాము. సరే, యేసు ప్రభువుకున్న లక్షణాలు చూసినప్పుడు మనకు విశ్వాసం వచ్చింది. రెండోది, ఆయన చేసిన పనులు చూడండి.
ఎన్ని పనులు చేశాడు. అసలు చేసిన పనులు ఏమైనా చేయగలరా? ఆ పనులు చూసినప్పుడు మనకేమొచ్చింది? యేసుప్రభులో విశ్వాసం వచ్చింది. చివరికి చూస్తే యేసుప్రభు మన కొరకు సిలువలో ఏం చేశాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. తిరిగి మూడో దినాన తిరిగి లేచాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఒకటే ఏం తెలుసా? ప్రభా, నీవు తప్ప ఇక నాకు ఎవ్వరు లేరు, ఈ నమ్మకంలో నేను ఉన్నాను ప్రభా అనే నమ్మకం నీకుండాలి. ఆ విశ్వాసము లేకుండా, ఆ దేవుని మీద ఆ నమ్మకం లేకుండా నువ్వు అసలు ఆరాధన చేయలేవు. నువ్వు ఆరాధన చేయాలంటే ఖచ్చితంగా మొట్టమొదటి నీళ్ళు ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీకు ఎలా వచ్చింది? నిన్ను బట్టి ఉండాలి, దేవుని బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన గుణ లక్షణాలను బట్టి నీకు విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఒక మంచి ఆరాధన చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావు, అప్పుడు నీకు దేవుడు మంచి విశ్వాసాన్ని ఇచ్చాడు. అది పక్కన పెట్టుకున్నావు. మంచి విశ్వాసం నాకు ఉంది, ఒక పక్కన పెట్టేశాడు. మొట్టమొదటిగా నా భక్తికి, నా ఆరాధన కావాల్సిన ఐటమ్ దేవుడు ఇచ్చాడు. అదేంటంటే నేను దేవుని మీద ఉంచిన విశ్వాసం. నాకు దేవుడు అంటే భలే విశ్వాసం. అది ఒకటి దొరికిందమ్మా, అది పక్కన పెట్టా. ఇప్పుడు నెక్స్ట్ రెండో తెచ్చుకుంటాం. ఇప్పుడు మీకు ఇది అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. మీకు ఒక సాంబార్ పెట్టేటప్పుడు అది తెచ్చుకుంటారు కదా, తెచ్చుకొని పక్కన పెట్టుకుని ప్రిపేర్ చేస్తారు. అట్లాగే నేను ప్రభుని ఆదరించడానికి కూర్చొని ఒకటి తెచ్చుకున్నా. ఎక్కడి నుంచి? దేవుడి మీద విశ్వాసం తెచ్చుకొని ఆ విశ్వాసం ఒక పక్కన పెట్టాను. నెక్స్ట్ రెండో దానికి కదా నేను 51 కీర్తన చూడండి. 51 కీర్తన ఇంకేం తెచ్చుకుంటానంటే 51 కీర్తన 17వ వచనం. 51 కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అది రెండవ. నేను ఆరాధించడానికి దేవుడు నాకు చేకూరుకుంటాడంటే, దేవుడు నాకు ఏమి ఇచ్చాడంటే పశ్చాత్తాపం. రెండోది ఏంటంటే పశ్చాత్తాపం. ఈ క్వశ్చన్ తెలుసా? ఇప్పుడు నేను ఈ చేతితో గేదె పేడ తీసుకొని వంటలు చేస్తాను. గేదె పేడ ఏం చేస్తానంటే వంటలు చేస్తాను. ఇందులోకి ఎవరు నాకు ఒక లడ్డు ఇచ్చారు. అలాగే పడుకోకుండా నా చేతితో లడ్డు తీసుకొని మీకే ఇస్తాను, తినమని. తినట్టు అట్లా ఇస్తాను. ఏం చేస్తాను చెప్పండి? అది ఏం లడ్డున్నా ఆ లడ్డు వచ్చే దగ్గరమ్మా, ఆ దగ్గర 240 రూపాయలు. ఒక్క లడ్డు 240 రూపాయలు. ఒక్క లడ్డు 240 రూపాయలు. నా చేతిలో పేడ ఉంది, ఆ మధ్యలో లడ్డు పెట్టి ఆ లడ్డు ఇస్తున్నా. అమ్మో మీ చేతిలో పోతుందంటే అంటే 240 అంట, 240 అంట తీసుకుంటా. దర్శనం 240 రూపాయలు ఒక్క లడ్డు. ఎప్పుడు చూసుకుంటారు? కాకినాడ నుంచి వచ్చింది నాకు ఏదన్నా. కాకినాడ నుంచి వచ్చిన ఎంత విలువ సరే, ఎందుకని ఈ చేతులు ఏమో చెప్పండి. మనం ప్రభువుని మంచిగా ఆరాధించాలంటే మనలో ఎంత బురద పెట్టుకుంటాము. ఏంటి ఆ బురద? ఆ బురద పేరు చెప్పండి. పాపం అనే బురద. పాపం అనే బురద. ఇట్లాంటి పాపం అనే బురదని యేసు ప్రభు దగ్గరికి లేదని చెప్పండి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడంటే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఎట్లా నువ్వు పశ్చాత్తాపడకుండా, ఒకసారి మీకు ఎట్లా చెప్తాను నేను జాగ్రత్తగా. 3 లిస్టులు మీరు పెడతాను. 1 సరుకుల లిస్టు, 2 అప్పుల లిస్టు, 3 తప్పుల లిస్టు. లిస్ట్ అంటే పట్టి అన్నమాట. సరుకుల పట్టి, తర్వాత అప్పుల పట్టి, 3ది తప్పుల పట్టి, 3 కాలు పట్టి కాదు నేను చెప్పాను. ఈ పట్టి ఏంటంటే స్లిప్ అన్నమాట. ఫస్ట్ది సరుకుల లిస్టు దగ్గర పెట్టుకొని ఈ నెలలో మీరు ఏమి సరుకులు తీసుకురావాలి? ఫస్ట్ కేజీ కందిపప్పు, అప్పుడు డబ్బులు అని ఏడు కదా. పశ్చాత్తాపడండి. ఆ సరుకుల లిస్టు చూసినప్పుడు పశ్చాత్తాపం మొత్తం మీకు సరే తీసేస్తాం. తర్వాత తప్పులు చూసినప్పుడు కొంచెం బాధ ఉంది, ఈ అప్పులు ఎట్లా తెచ్చాను బాబు అని చెప్పేసి. కానీ తప్పుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క తప్పు చూసినప్పుడు ఏమన్నా చెప్పండి, అమ్మో ప్రభా ఎంత తప్పు చేశానయ్యా అని ఈ తప్పుల లిస్టు దగ్గర పెట్టుకొని ఎవరి తప్పులు అడిగారు. ఎవరి నా దగ్గర కూడా ఉంది లిస్టు. నా లిస్టు మీకు చెప్పలేదుగా, చెప్పలేము. నా లిస్టు మీ లిస్టు మీ దగ్గర పెట్టుకోండి, నా లిస్టు నాదే. మన లిస్టు మన దగ్గరే ఉన్నాయి. మనం చేసిన తప్పులన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క తప్పు కొరకు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపడు, నన్ను క్షమించు, నన్ను క్షమి. ఇదేంటి ఏమంటారు తెలుసా? విరిగి జరిగింది పశ్చాత్తాపం. ఎరగాలి మనసు. గంధపు చెక్క ఇరిగితే ఏమొస్తుంది? అత్తర గుడ్డు పగిలితే, ఈ మధ్యలో అత్తర గుడ్డు పగిలింది అనుకోండి, ఈ గంధంతో ఎలా ఉంటుంది? పగలకుండా అత్తర గుడ్డుకి పెట్టండి, వెళ్ళేరా. అట్లాగే ప్రభుకి ఆ స్మెల్ మన హృదయం పగిలితే ఎప్పుడు పగిలితే అంటే ఆ తప్పులు చూసినప్పుడు. సరుకులు లిస్టు పగలదు, అప్పులు లిస్టు చూసిన పగలదు. ఏం పగిలితే తప్పులు చూసినప్పుడు మనలో అన్ని పగిలిపోతాయి. దెబ్బకి పగిలిపోగానే మనలో నుంచి వాసన వస్తుంది అన్నమాట. ఆ వాసన తెలుసా? ఎంత గొప్ప వాసన అంటే అది ప్రభువు స్వీకరిస్తాడు వెంటనే. ఇప్పుడు రెండో పాయింట్ వచ్చేసింది.
ఏంటది? పశ్చాత్తాపం. ఇప్పుడు నేను ప్రభుని ఇవన్నీ నాకు దేవుడే ఇచ్చాడమ్మా, నా మొహానికి పశ్చాత్తాపం నాకు తేగలదు సార్. పశ్చాత్తాపం నేను అందరూ నేర్చుకోండి కాదు, నేను అందరూ నేర్చుకోండి. కానీ యేసు ప్రభువే నాకు ఆ పశ్చాత్తాపం ఇచ్చాడు. ఆయన నా కోసం చనిపోయాడు, నీ కొరకు నేను మరణించలేదా, నేను మీ ముచ్చుడు ఎలా చనిపోయారు చెప్పినప్పుడు నాకు పశ్చాత్తాపం లేదా నాకెందుకు వచ్చింది పశ్చాత్తాపం? మన పట్టణాపులు కదా, కక్కట రాడు మౌనం రాడు కదా. మన హృదయం మౌనం హృదయం అమ్మా, మొండి హృదయం, లోపల హృదయం, పంటలాంటి హృదయం. ఎన్ని సుత్తులు పెట్టుకుంటే పగలు హృదయం రాను పగిలి. ఇప్పుడు ఈ మార్పు చేయాలంటే నేను పగలు చూడచ్చు, ఈ ఒకటి మన పగలు. కాబట్టి మొత్తం మీద నాకు తెలిసి నీ హృదయాన్ని భద్రత ఉంటుంది ఎవరో చెప్పు, నీ హృదయం భద్రత ఉంటుంది దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆ హృదయం పశ్చాత్తాపం దేవుడే ఇచ్చింది. దేవుడిచ్చిన విశ్వాసం పక్కన పెట్టుకున్నావు, దేవుడిచ్చిన పశ్చాత్తాపం పక్కన పెట్టుకున్నావు. ఇవన్నీ ఎందుకు పెట్టడం చెవులు ఇవన్నీ చేసుకుని ప్రిపేర్ చేద్దామా. రెండో వచ్చేసి ఇప్పటికి మూడో దానికి చూడండి ఒకసారి. మనం మంచిగా ఆరాధన చేయడం కోసం మూడో పాయింట్ ఒకసారి చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24. ఒక 5-10 నిమిషాలు అయిపోతుంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. అది మూడు తెలుసు నాకు ఇచ్చిన దేవుడు దేవుడి ఆత్మ, దేవుడి సత్యమైన ఆత్మ ఇచ్చాడు దేవుడు. ఆరాధన చేయడానికి నాకు మూడో అవసరం తెలుసా, ఆయన ఆత్మ నాకు కావాలి. ఆయన ఆత్మ మీకు ఆశ్చర్యంగా నాకు చెబుతాను, మీకు అందరికీ చెప్తాను జాగ్రత్తగా. నిన్న మేము సాయంత్రం ఇక్కడి నుంచి ఇంటికి 4:30 అయినాము. 4:30 ఇక్కడి నుంచి 3 రోజులు ఇక్కడే ఉన్నాను కదా. 4 రోజులు ఇంట్లో లేకపోతే ఇంట్లో అక్కడ రోజు పెట్టుకున్నాం. మార్పుల్స్ మీద అంతా కూడా చాలా కష్టం. వాళ్ళు ఎలా పెడితే వాళ్ళు ఎలా దిగిన వాళ్ళకి అంతా కష్టం. ఇక అందుకని ప్రస్తుతానికి వెంటనే ఓడడం కాదు, ఓడవాలి. ప్లస్ అన్ని కలవ పక్కకి వెళ్ళిపోయాం అందరు ముగ్గురు. నేను బయటకు వెళ్ళాక ఇటు ముందు బకెట్ వెళ్తాను. తెలంగాణ సమయం వచ్చిన ఏం చేస్తుంది మా పాప వెంటనే చిన్న అక్కడ బకెట్ బాగుంది, అప్పుడు బకెట్ తీగానే నాకు 3 ఉన్నాయి. 3 వెంటనే భయపడద్దు. ఏడు తెలుసా, 1 తొండ, 2 ఏంటంటే కప్ప. అది పెద్ద కప్ప, చురు కప్ప. తొండ కూడా చురు తొండ, పెద్దదే కాదు, చిన్న తొండ ప్లస్ చిన్న కప్ప ప్లస్ నలిగేసి అంటారు చూసారా, అది కూడా చిన్నది. 3 ఉన్నాయి. ఏమైనా చీపులు పడేసి అది అడిగింది. ఇప్పుడు నేనేం చేశానంటే వెంటనే భయపడుతుందని చెప్పి చీపులు తీసుకొని ఆ 3 తరుముకుంటూ గేట్ దగ్గర నుంచి బయటకు పంపించేస్తాను. అమ్మయ్య పక్షం. ఇప్పుడు చూసామమ్మా, నేను 3 తరుముకుంటూ తీసుకెళ్ళాను. నాకు ఈ ఆత్మశక్తి చేత పనిచేశాను. దేవుడు ఇచ్చిన ఆత్మచేత శక్తి, దేవుడు ఆత్మచేత పనిచేశాను తెలుసా మీకు అన్నాను. మీకు ఎలా ఉంటుంది? ఆత్మచేత నింపబడి ఈ పని చేశాను. దానికి ఆత్మశక్తి కావాలా? దానికి ఆత్మశక్తి అవసరం లేదా? ఎవరైనా పంపించవచ్చు. పావును కూడా, పావును చంపాలంటే బాగా ఉపవాసం ప్రార్థిస్తుంది చంపాలా? ఇల్లు పాము కాస్త పావును చంపాల్సిన ఆత్మశక్తి అవసరం లేదమ్మా. మన తింటాం కదా, పొద్దున్న టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, ఈ శక్తి ఏముంటుంది? పొద్దున్న టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, రాత్రి అన్నదంటే కదా. ఇది దేనికి? ఈ టిఫిన్, ఈ టిఫిన్ భోజనం చేయడం వల్ల ఒక ఎనర్జీ వస్తాయి. అది ఆత్మగా శరీరంగా. ఇప్పుడు శరీరం బాగా పొద్దున్న తిని, మధ్యాహ్నం బాగా తిని, సాయంత్రం తిని ఆరాధన రాదు. ఎందుకంటే నువ్వు తిన్న ఫుడ్ ద్వారా నీకు శరీరానికి కానీ ఆత్మలోకి ఆరోగ్యం రాదు. అందుకే చెప్తున్నాను నేను, ఇప్పుడు మనం ప్రభువును ఆరాధించాలంటే సైతాన్ వచ్చి కూర్చున్నాడు అంటే 3 గురువులు అయితే నేను తోలనలేదు, కానీ ఇప్పుడు సైతాన్ చుట్టూ కూర్చున్నాడు అనుకోండి, వాడిని తరమాలంటే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఆత్మశక్తి కావాలి. ఈ ఆత్మశక్తి ఎలా వస్తుంది? నేనే చెప్పింది బాగా ఏం చేశాను, మనం ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆశ్చర్యంగా, ఆరాధన చేయాలంటే నా ఆత్మ చేత నేను ఆరాధన చేయలేను. ఖరాబ్ చర్చలో కూర్చున్నారు కదా, కూర్చోబెట్టి ఎవరైనా మీలో ఒకరు ఆరాధన చేస్తారంటే ఎవరు మాట్లాడతారు? వీళ్ళు ఒక ఏంటంటే రెడీ పట్టింది ఒక స్తోత్రం 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 అంటున్నాను. ఇది ఏంటి ఎలా ఉందంటే, నాకు ఇది కోతుకొమ్మ చాటు చూసారా, ఎటు కూర్చోండి చిన్నప్పుడు ఆడుకున్నాడు కదమ్మా, నేను కూర్చొని అమ్మాయి ఎదురు ఉండేది, ఈ అబ్బాయి ఎదురు ఉండేవాడు. మళ్ళీ అమ్మాయి ఏమంటది అంటే పరిగెత్తుండేది, లేకపో
దెబ్బని బయట నుంచి లోపల నుంచి పడాలి. లోపల నుంచి దెబ్బ కొట్టేది ఎవరు తెలుసా? లోపల నుంచి దెబ్బ పరిశుద్ధాత్మ దేవుడు లోపల నివాసం చేస్తున్నప్పుడు నేను ప్రేరేపించాలి, నీకు ప్రేరేపడాలి. ఇప్పుడు నేను రాగానే పిల్లలు కూర్చొని పాట పాడుతున్నా. పిల్లలు ఏ ప్రభు నీ నామం ప్రేరేపణ దేవుడే ఇచ్చాడా? అది మనకు తెలియదు వాస్తవం. కానీ దేవుడు ప్రేరేపించాలి. దేవుడు ప్రేరేపిస్తే ఎంత చక్కగా ఉంటుంది తెలుసా? అందుకని చాలా మంది ఆరాధన చేసేటప్పుడు ఫార్మాలిటీగా అలవాటుగా చేసే ఆరాధన అంటారు. దేవుడు నిజంగా ప్రేరేపించాలి. ఆ దేవుడు ప్రేరేపించాలంటే ఆయన ఆత్మని కావాలి. దేవుని ఆత్మ లేకుండా దేవుడిని స్పష్టంగా నువ్వు ఆరాధన చేయలేవు. దేవుని ఆత్మ ఆరాధనకు అవసరం ఏంటంటే తెలుసా? దేవుని ఆత్మ. అది లేకుండా నువ్వు మంచి ఆరాధన చేయలేవు. ఆత్మ నిన్ను ప్రేరేపించాలి, ఆత్మ నిన్ను బలపరచాలి, ఆత్మ నిన్ను ఏం చేయాలి తెలుసా? నువ్వు ఆరాధన చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పాలి. అప్పుడు నువ్వు దానికి ముగ్ధులు వెళ్ళిపోతావు ఆయన ఆత్మ చేత. అది ఇంకా మీరు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే ఇలా మందిరం ప్రస్తావనప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆయన ఆత్మ 3. ఇప్పుడు 3 పక్కన పెట్టుకున్నాం. ఏమేమి పెట్టుకున్నాం చెప్పండి? 1 విశ్వాసం, 2 దేవుడు, 4 చూడండి. 4 రోమపత్రిక 12 వచ్చాయి. రోమపత్రిక 12 అది 1 వచ్చి 25 నిమిషాలు చెప్పారు. 4 కాబట్టి అంటే నేను అప్పుడు తెలుసా? 4వది పరిశుద్ధ జీవితం. దీన్ని పరిశుద్ధ హృదయం అంటారు. అంటే క్రికెట్లో రాసుకున్న పరిశుద్ధ జీవితము బ్రాకెట్లో శుద్ధమైన హృదయం. పరిశుద్ధ జీవితం బ్రాకెట్లో శుద్ధమైన హృదయం. ప్రభువును ఆరాధించడానికి ఏం కావాలో చెప్పండి? ఇంకోటి పరిశుద్ధ జీవితం. చాలా ఇంపార్టెంట్ ఇది. పరిశుద్ధ జీవితం లేకుండా మన ప్రభుని ఏమాత్రం ఆరాధించడం, ఒకడు ఆరాధించినా అది నిజంగా దేవుడికి మంచి ఆరాధన కాదు. జస్ట్ ఆరాధన అంటే అది మామూలు ఆరాధన, దేవుడు మెచ్చుకునే ఆరాధన కాదు. ఎట్లాగా చాలాసార్లు మన జీవితాల్లో అపవిత్రత అంటే అపరిశుద్ధత పెట్టుకొని ప్రభు దగ్గర కూర్చొని మనం 2 చేతులు పైకి ఆరాధన చేస్తే పాసిబుల్ అవ్వదు. అందుకే 3వ మీటింగ్స్లో మనం ఎక్కువ ఏం చెప్పుకున్నాం చెప్పండి? పరిశుద్ధ జీవితం చూసారు, పరిశుద్ధ జీవితం. ఇప్పుడు 4:3 వచ్చేసింది. అది కూడా మన పరిశుద్ధ జీవితం ఎవరిస్తారు? యేసు ప్రభు తప్ప ఎవరు వెళ్ళారు. మన పరిశుద్ధ జీవితం మన పిల్లలకి మంచి బట్టలు ఇవ్వగలం, మన పిల్లలకి మంచి డబ్బులు ఇవ్వగలం, మన పిల్లలకి మంచి వస్తువులు కొనగలం. మన పిల్లలకి పరిశుద్ధ జీవితం ఇవ్వలేము తెలుసా? ఎందుకంటే మనం కూడా పరిశుద్ధులు కాదు. కానీ మన పరిశుద్ధ జీవితం ఎవరిస్తారంటే దేవుడే. ఎందుకు పరిశుద్ధ జీవితం ఇచ్చాడు తెలుసా? నీకు జనానికి నేను పరిశుద్ధం చూపించుకోమని కదా. నీకు దేవుడు పరిశుద్ధ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ఒక భాగం ఏంటంటే దేవుడు చక్కగా ఆరాధించాలి. బైబిల్లో ఒక డిఫరెన్స్, ఆయన పరిశుద్ధంగా నీతిగా సేవింపను ఈ రక్షణ మనకు కలుగజేసినటువంటి లోకాసువార్త 1:76. సరే, పరిశుద్ధంగా ఎందుకు ఇచ్చాడంటే మనకి ఆయన ఆరాధించాలి. కాబట్టి ఇప్పుడు శుద్ధమైన హృదయం, పరిశుద్ధ జీవితం పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ మొత్తం ఎంత తెలిపి నాకు ఇప్పుడు 4. ఇప్పుడు 5 100వ కీర్తన 4 వచ్చు. కీర్తనలు కృతజ్ఞత చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. అక్కడ జెస్సీ ఎవరు కూర్చోవచ్చు. ఇప్పుడు 5వ ఐటమ్ కూడా చెప్తున్నాను మీకు. కృతజ్ఞత అర్పణ చెల్లించు. సూపర్ పాయింట్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలంటే మనకి ఏముండాలంటే కృతజ్ఞత స్తుతి హృదయం. కృతజ్ఞత స్తుతి హృదయం. చేసిన మేలుకు థ్యాంక్స్ అని చెప్పే మంచి హృదయం ఉండాలి. మంచి హృదయం ఉండాలి. అది లేకపోతే దేవుడు మనం ఆరాధించలేదు. ఇప్పుడు నేను ఏదన్నా మీకు సహాయం చేశాను అనుకోండి, థ్యాంక్స్ పాస్టర్ గారు అని చెప్పే హృదయం మీకు లేదనుకోండి, నాకెట్లా చెప్పండి? ఒక రకంగా ఉండదు. దేవుడు కూడా అంతేనా? అంతకంటే ఎక్కువ ఉంటుంది. తెలుసా? మనం దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు, నీకు థ్యాంక్స్ అయ్యా అని చెప్పే హృదయం ఉండాలి. దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత స్తుతి హృదయం. ఇప్పుడు ఒకసారి చివరికి వచ్చేసాను. ఈ 5 వచ్చేసి నేను ఈరోజు మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. లాస్ట్ నేను ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి నేను చేయాలనుకున్నాను. దేవుడికి ఒక చేసి పెట్టాలనుకున్నాను.
మాస్టర్ గారికి మీరు ఏం చేసి పెట్టాలనుకుంటారు? బిర్యానీ వండి పెట్టాలనుకుంటారు, అంతే కదా? అట్లాగే ఆ బిర్యానీ వేసుకుని వండి పెట్టాలనుకుంటారా? ఈరోజు వండిన బిర్యానీ వేసుకుని తినడం, వేస్తున్నాంలో ప్రార్థన చేసి నేను తింటాం. దేవుడికి మనం వండి పెట్టాల్సింది బిర్యానీ కదా. ఏం చెప్పండి, వండి పెట్టాల్సింది మంచి ఆరాధన వేసుకోవడం ఇవ్వాలి. కాబట్టి మంచి ఆరాధన వేసుకోవడం ఇవ్వాలి. ఒక మంచి బిర్యానీ వండాలంటే వాటికి సంబంధించినవన్నీ అక్కడ కొన్ని తిరుగుతాయి, ఇక్కడ కొన్ని తిరుగుతాయి, ఇక్కడ కొన్ని తిరుగుతాయి, అక్కడ కొన్ని తిరుగుతాయి. ఆ షాపులో కొన్ని ఉంటే ఈ షాపులో కొన్ని ఉంటే ఈ షాపు, మొత్తానికి ఆ షాప్కి వెళ్ళి ఈ షాప్కి వెళ్ళి ఈ షాప్, లేదా అన్ని కలిపి ఒక దాంట్లో దొరుకుతాయి అనుకోండి. వెళ్ళి మనకి ఏం కావాలో అన్నీ ఒకసారి దొరుకుతాయి. మళ్ళీ ఎక్కడెక్కడ దొరుకుతాయి పసిగట్టి అన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ప్రిపేర్ చేస్తాం. అది ఎంత వాస్తవమో. ఇప్పుడు దేవుడికి నేను మంచి ఆరాధన చేయాలంటే ఇప్పుడు నాకు కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ గుంట్లో దొరుకుతాయా? నేను ప్రభువుని మంచి ఆరాధన చేయాలంటే నాకు దొరికేవన్నీ ఎక్కడ తెలుసా? ఇంకో గుడ్ న్యూస్. ఎక్కడ దొరుకుతాయి అంటే యేసుక్రీస్తు దగ్గరే ఉంటాయి. ఏమన్నా యేసుక్రీస్తుగా ఒకటి విశ్వాసము, అది ఆయన దగ్గర దొరుకుతుంది. ఆయన చూస్తేనే విశ్వాసం వస్తుంది. 2 ఆయన చూస్తేనే పశ్చాత్తాపం. 3 దేవుని ఆత్మ ఆయన నుంచి వస్తుంది మనకి. 4 పరిశుద్ధ జీవితం ఆయన ద్వారా వచ్చింది. 5 కృతజ్ఞత ఆయన నుంచి వచ్చింది మనకి. ఇప్పుడు ఈ 5 యేసు ప్రభు మనకి భక్తికి కావలసినవన్నీ నాకు ఇచ్చాడు. ఆ 5 నేను తీసుకొని ఒక్కొక్క దాన్ని పట్టుకొని ప్రజలను చేర్చుకొని ఇప్పుడు నేను ఆరాధన స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చేసిన ఆరాధనలో ఏమని తెలుసా? 5 ఉన్నాయి. ఈ 5 ఎవరి హృదయం అయితే ఉంటాయో వాళ్ళు చేసే ఆరాధన, ఏ ఆరాధన ఏమంటే ఎంత మంచి ఆరాధన తెలుసామా? దేవుడు ఎంత తగ్గించిపోతాడు. అట్లాంటి ఆరాధనలో చర్చిలో 100 మంది ఉపయోగం లేదమ్మా. 2 ఉంటే చాలు చర్చిలో. అది ఇప్పుడు ఎవ్వరు ఇక్కడ రాకుండా, ఎవ్వరు ఇక్కడ లేకుండా ఒక 2 వ్యక్తులను కూర్చొని ఒక సేవకులకు వాక్యం చెప్పి నేను చెప్పిన ఎసెన్స్, నేను చెప్పిన ఇవన్నీ ఆ 2 ఆరాధన చేస్తారు అనుకోండి. ఇప్పుడు మంగళగిరిలో ఎన్ని చర్చిలు ఉన్నా సరే ఏడాది టాప్ మోస్ట్ అనమాట. ఇక్కడే దేవుడు ఉంటాడు. తెలుసా మీకు? చూసేవాళ్ళకి ఏంటంటే 2 వచ్చారు అనుకుంటారు. మనకు కావాల్సింది ఏంటంటే నిండిపోవాలి. అక్కడికి జనాలు పొలంలో నిండిపోవాలి. అభివృద్ధి ఏముండదు. నేను అనుకుంటే మీకు ఏముండదమ్మా అని మీరు ఎలా చెప్తున్నాను నాకు తెలుసు విషయాలు. కొన్ని విషయాలు అర్థమవుతాం. నేను అందుకే చెప్తున్నాను, ఒక్కడ మాత్రం డిక్లరేషన్ అమ్మా. ఈ 5 ఎవరిలో ఉన్నాయో వాళ్ళే దేవుడిని నిజంగా ఆరాధించగలరు. ఇప్పుడు ఈ 5 కూడా ఎవరు ఇస్తున్నారు మనకు చెప్పండి? యేసు ప్రభు ద్వారా మనకు దొరుకుతున్నాయి. కాబట్టి ప్రభు, ఈ లోకంలో నా పట్ల నీకున్న ఉద్దేశం, నా పట్ల నీకున్న చిత్తం, నా పట్ల నీకున్న మంచి తలంపు నేను చక్కగా ఆరాధించాలి. అందుకనే నాకు దొరకమని తెలిసే మీ కుమారుని పైనుంచి లోకానికి పంపించి ఆయన ద్వారా ఈ 5 నాకు ఇచ్చి నేను చక్కగా ఆరాధించాలని నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నేను వేల మంది అని అందించాలని దేవుడిని ఆరాధన చేసుకున్నాను. అనుకుని చూసుకొని ఒకరి తర్వాత ఆరాధించాను, ఒకరి తర్వాత ఆరాధించాను. దేవుని ఆరాధించడానికి పరిశుద్ధమైన జీవితం, శుద్ధమైన హృదయం దేవుడు ఇచ్చాడు. అవును ప్రభా, మనం పరిశుద్ధపరచడానికి తీసుకుంటున్నాడు. మనం చేసిన ఉపకారానికి కృతజ్ఞత చెల్లించి ఆనందించేవాళ్ళ నిజంగా మిమ్మల్ని ఆరాధించడానికి నాకు సరిపోతుంది ప్రభా. అంతేకాదు ఆయన తండ్రి, నేను చెప్తున్నట్టుగానే ప్రభా, నీవంటే మాకు ఎంత విశ్వాసం ప్రభా, నీకు తప్ప మాకు ఎవ్వరు లేవు ప్రభా. అయ్యా నా ప్రతి పాపమును నేను వేదిని ఒప్పుకోవడానికి తండ్రి నాకు ఎంతో ప్రభు చూపించావు. నీ ఆత్మచేతను ప్రేరేపించావు, నీ ఆత్మను నాకు అనుగ్రహించావు ప్రభావ. తండ్రి, ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రభును నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈనాడు భక్తికి కావలసిన ప్రతిదీ నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. భక్తిలో గొప్ప భాగమైన ఆరాధనను ప్రభావ మీకు సమర్పించడానికి నేను నిజంగా నేను ఆరాధించాలని, చక్కగా ఆరాధించాలని నా పట్ల మీకు కలిగిన మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని మీకు వందనాలుగా. కానీ అందుకని నాకు ఇప్పుడు అన్ని కూడా అనుగ్రహించాలి. మీరు ఇచ్చిన వాడు మిమ్మల్ని ఆరాధించే ప్రభు ఆశిస్తున్నారు ప్రభావ. యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా ప్రభావం మీరు స్థుతించే మంచి భాగ్యం నాకు అనుగ్రహించిన
మీ నోటితో స్థుతించిన ప్రభా, అవును తండ్రి నాయన స్థుతించలేను ప్రభా, అయ్యా ఎంత స్థుతించిన తండ్రి ప్రభా, అయ్యా మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ బిడ్డలు కలిసి ప్రభా, ఈ ప్రాంగణంలో, ఈ సమయంలో, ఈ స్థలంలో ప్రభా తండ్రి నేను ఆరాధిస్తా ఉన్నాను ప్రభా. మా ఆరాధన నీవేనైనా తండ్రి, యోగ్యుడు అయిన తండ్రి మా ప్రభా. అయ్యా మీకు స్తోత్రం 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 ఆయన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను ప్రభా. అయ్యా నీకే కృతజ్ఞత నాయన తండ్రి, జ్ఞాపకం చేసుకోవడానికి సన్నిధిలో ప్రభా. ఎంతైనా నమ్మకం దేవుడు నాయన, ఎంతైనా నమ్మకం దేవుడు నాయన, నీకే స్తోత్రాలు. నా పూర్ణ హృదయంతో ఆరాధించబోయా ప్రేమించేదను అధికముగా
ప్రసంగ గ్రంథం పూర్తిగా చదివిస్తాను. తర్వాత మరి ఆదికాండం అయిపోయిందా, నిర్గమకాండం అయిపోయిందా, లేవికాండం అయిపోయిందా, చూడండి 4 గ్రంథాలు అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చాం సంఖ్యాకాండం. ఇది కూడా టెక్స్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా రోజుకు ఒక అధ్యాయం చదివితే చాలా. ఇంకా మీకు 10 days మీకు ఫ్రీ ఉందా, 18 రోజులు 18 అధ్యాయాలు 12 ఉంటాయి కాబట్టి అప్పుడు ఫ్రీగా ఉంటుంది. రోజుకు ఒక అధ్యాయం ఖచ్చితంగా చదవాలి. టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా అసలు ఏముంది కొంచెంసేపు కూర్చున్నా చక్కగా చదువుకోవచ్చు. మేము మరి అందరితో క్విజ్ అయిపోయింది అనమాట. తర్వాత మరి ఈ వీక్లో దేవుడు నాకు చేసిన కార్యాలు సాక్ష్యాలు అని చెప్పి చెప్పండి. దేవుడు చేసిన ఉపకారాలు మరి దేవుడు మరి 3 రోజుల మీటింగ్స్లో కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. చెప్పిన విషయాలు అందరూ కూడా మూసేసి రెడీ విషయాలు పిల్లలు కూడా పెద్దలు అందరూ మ్యాక్సిమం మీటింగ్స్లో మధ్య కనపడతానే ఉంటారు. దీంట్లో మరి మీటింగ్స్ వచ్చి వాళ్ళు ఉన్నారని కూడా చక్కగా కొన్ని విషయాలు వచ్చిన మీటింగ్స్లో మీకు అర్థమైన విషయాలు క్లియర్గా కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాము. కొన్ని ఉదాహరణలు ఆ ఉదాహరణలో చక్కగా మీకు అర్థమైన ఉదాహరణ నుంచో చెప్తాను. మీకు ఫస్ట్ ప్రశాంత్ నేను చెప్పిన ఉదాహరణలో మీకు ఏ ఉదాహరణ బాగుందంటే రెండవదా ఉత్తరం చెప్పాను. కానీ కొంచెం విడమని చెప్పాలి. ఎవరు చెప్తారు కానీ చెప్పారు. చెప్తున్నప్పుడు మీకు అర్థం ఈ స్టోరీ పేరు ఏంటంటే నిద్రించుతున్న సాధారణ. నిద్రించిన సాధారణ సాధారణ నిద్రపోవడం చూసారు కానీ చర్చిలో అంతా నిద్రపోతున్నారు కాబట్టి ఆ చర్చి మీద ఉన్న సైతం కూడా నిద్రపోతుంది. ఒక్కడే ఉంటాడు. అది చాలా కాన్సన్ట్రేషన్. ఇంకా మరి ఇంకా ఉదాహరణలో చెప్పడం రచన జైలుకు మీరు వచ్చినప్పుడు ఏమైనా మీటింగ్స్కి వచ్చారు. నేను 3 మీటింగ్స్లో మీకు ఎన్నో వాటిని చెప్పాను. రచన నేను ఏదైనా రెండవ రోజు చివరికి వచ్చారు. 3వ రోజు మొత్తం నాకు తెలిసి 2 కొడుకులు. ఆ కొడుకుల్లో ఉదాహరణ కానీ నీకు ఏదైనా అనిపించిన పాయింట్ విడుదల చూసాను. మూడు రోజులు కూడా నేను 3 మాటలు చెప్పాను. 3 మాటలు చూడకుండా చెప్పాము. 3 రోజులు 3 మాటలు క్లియర్గా చెప్పారు. ఫస్ట్ రోజు ఈ మాట చెప్పారు, రెండో రోజు ఈ మాట చెప్పారు, మూడో రోజు ఈ మాట చెప్పారు. 3 వరుసలు చెప్పాము. చెప్తాను చివరి కొడుకు వచ్చినట్టు కదా, 2 కొడుకు వచ్చాను. మిగిలిన కొడుకులో ఏదైనా పాయింట్ క్యాచ్ చేసుకుని చెప్పాము.
జీవితం ఒకటే పర్వం ఒకటే అది గుర్తుంది. మన ఉదాహరణలో అన్నీ రాగలదు. కానీ ఎవరో చెప్తుంది వెంటనే అదే సమయంలో మీకు గుర్తుకు లేకపోతే తలుచుకోవడానికి గుర్తు చేసుకోవాలి. నేను అదే అడుగుతా, ముందు చదువులేని వాళ్ళని అడుగుతాలి అని ఆలోచించి అందరూ ప్రశాంత్ అడిగాడు. అమ్మాయి సార్ చెప్పి తర్వాత అన్నీ చెప్తాను, అది గుర్తుంది. ఇప్పుడు ఒకటి అంతా రెండు గుర్తు చెప్పు. దేవుడు చెప్తాడు ద్వారా అంటే దేవుడైన ప్రజలు అంటే దాని నేను ఎప్పుడెప్పుడు మనం కడుపుకుంటూ అనుకుంటాడు. కానీ నాకు ఎంత మనలో ఏదో లోపం అంటే బలహీనత పాపం అనేది ఉంటుంది. దేవుడు చూసుకుంటాడు. అది ఇంకొకటి ఆ వ్యక్తిలో ఆ ప్రశ్నలో మీరు చెప్పిన విషయాలు ఏంటంటే మనం ఇతరులకి అతనికి భయపడి చెప్పలేదు. ఫస్ట్ అతనికి ప్రార్థన చేశాడు. నాకు అక్కడ ఆలోచన ఏంటంటే మనం చెప్పలేదు దేవుడికి వెళ్ళి అతని విషయంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఎలా చెప్పాలో చెప్పలేదు, ఆ సమస్య నుంచి ఎలా తప్పించాలో కాపాడాలో దేవుడు ఆలోచన చెప్తారు. అదొకటి చెప్పారు. తర్వాత సినీ యాక్షన్ గురించి కూడా ఆమె ఎన్ని సార్లు వెళ్ళినా కానీ వెళ్ళదు. తర్వాత ఆ మనసులో అనుకుంటుంది ఈసారి నిజంగా నేను మాట్లాడితే నేను వెళ్ళాలంటే ఆ టాపిక్ అక్కడ ఆగిపోవాలన్నప్పుడు వాటర్ అంటే దేవుడు కలుసుకుంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఏ విధంగా శక్తిని దేవుడు తీసుకొస్తాడు. కానీ అంతకంటే ఆ చర్చిలో ఆ సేవని ప్రార్థన చేస్తాడు. ఇప్పటికైనా వచ్చాము అంటే మనం కూడా అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి మారాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అది అవి ఎలాగే చేస్తారు. కానీ మనం చేయాల్సిన ప్రార్థన దేవుడు పరచాలి. ఇంకోటి పాపం విషయంలో అంటే మనం కొన్ని బలహీనమైన పాపం చేయకుండా అంటే మనం అమ్మ అది వెళ్తే పాపం వెళ్ళవలసిన ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు తెలియకుండా పడిపోతాం, బలహీన పడిపోతాం. ఆ కానీ మన దేవుడి దగ్గర కాదు, దేవుడి దగ్గరగా ఉన్నప్పుడు ఒకవేళ ఎలా వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి వాటిని చేయకుండా దేవుడు మనకు కావాలి పడిపోతుంది. ఇంకా ఇక్కడ మనం అంటే మేము అనుకున్నాం అంటే మనం ఈ బలహీనతలే కదా. నేను అనుకున్నా మీరు చెప్పినప్పుడు కోపడం అమ్మంటే పిల్లలంటే అది కూడా కోపం ఒకటి నేను దాంట్లో ఒకసారి దేవుడు అసలు బలహీన పడినాడు కాదు, ఇది కూడా పాపమేనా అని నేనైతే అనుకున్నాను. అంటే చాలాసార్లు అడిగా నేను కొంచెం బలహీనత అంటే నిజంగా దేవుడు చెప్పాడు కదా, దేవుడు శక్తిని ఇస్తారు. అది నేను పాపమా అనుకుని చెప్పినప్పుడు ఇది కూడా పాపమా అన్నప్పుడు అది అంటే దేవుడు దగ్గర తెలుసు కొంచెం మొదలైనప్పుడు దేవుడు మనం చెప్తాడు. అంటే అది పాపం కాదని మనం అనుకుంటాము. అలా పాపం అంటే ఏంటి, దానికి దేవుడు కోపం ఎలా ఉంటుంది అంటే ప్రేమ చూస్తున్నాము. మరి కోపం ఎలా ఉంటుందో చెప్తుంది. ఆ పశ్చాత్తాపం అంటే మనం పడతాము, కానీ ఎలా పడాలి, లోతైన పశ్చాత్తాపం ఎలా పడాలి. ఇప్పుడు భక్తుల గురించి చెప్పారు మీరు. భక్తుల గురించి చెప్పినప్పుడు పేదలు గారు అలాగే పెట్టారు. దావీదు ఇలా కొంతమంది మన యోనా అక్కడ చెప్పినప్పుడు పడుతున్న వాళ్ళు కూడా ఆ రాజు వారు అలా అంటే మన పశ్చాత్తాపం పడతామని ఎంత తీవ్రతగా పాపం విషయంలో మన పడినప్పుడు దేవుడు కనికరం క్షమాపణ వస్తుందని అలా అంటే పశ్చాత్తాపం ఇంకా మన పాపం ఎంతగా మన పశ్చాత్తాపడాలని అక్కడ ఈ పడ్డప్పుడు దేవుడు క్షమిస్తాడని తర్వాత ఆశీర్వాదం సహాయం చేస్తాడు. అంటే కొన్ని వేళ కోపం మనం సరి చేసుకుని దేవుడికి వెళ్ళినప్పుడు నేను చెప్తూ వస్తాను. భక్తులు చూసినప్పుడు కొంతమంది తప్పులు చేసి దేవుడి పశ్చాత్తాపడగా సరికి పశ్చాత్తాపం సౌలు గారు చెప్తూ వచ్చారు.
కానీ దావీదు తప్పు చేశాడు. కానీ సరైన పరిస్థితుల్లో మనం ఏ విషయంలో అయినా దేవుడు తెలియపరిచినప్పుడు బయటైన తప్పైన తర్వాత ఆ విషయంలో ఆ విషయం తప్పిన విషయంలో కొట్టుకొని మళ్ళీ ఆ లోపల సరి చేసుకోవడానికి దేవుని యొక్క తీర్పులో కూడా రెండు విషయాలు చెప్పాడు. ద్రాక్ష కొమ్మలు అది పనికిరాదు, రాజు వేసిన అయితే తర్వాత దేవుళ్ళని వేసి పొందలు వేసినప్పుడు మాంసం వేసినప్పుడు దేవుని పాపం ఆయనకి ఇంకా సో మనం ఆ తీర్పులకు రాలేదు అనే విషయాన్ని గమనించుకుంటాం. ప్రతిరోజు ఏం చేయాలి, సరి చేసుకోవాలి. ఏ విషయాలు ఉదయం సాయంత్రం చూసుకుని ఎక్కడైనా తప్పులు కనిపిస్తే దేవుడికి సరి చేసుకుని క్షమాపణ పొందుకోవాలి. అదే తర్వాత మూడవ రోజు వచ్చి పరిశుద్ధత గురించి చెప్పారు. పరిశుద్ధ ఆశీర్వాదం గురించి చెప్పవచ్చు. భక్తులు పరిశుద్ధంగా జీవించుకోవాలి అలాగే మంచి జీవితంలో మనం జీవించాం. చక్కగా మనం కూడా పరిశుద్ధులు ఒకేగా మన అందరూ గమనించాం చెప్పవచ్చు. అలాగే ఆశీర్వాదాలు కూడా మనం చక్కగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు అన్ని విషయాలు దేవుడు మనం బ్లెస్ చేస్తారు. విషయంలో సామాన్లు దేవుడు సహాయం చేస్తారు. ఈ విషయాలు కేసు ఉంటే 70 కేసులు ఉంటే అది కాల్ చేయగలుగుతారు. అది నిజంగా పశ్చాత్తాపం వల్ల అది దొరుకుతుంది, దాన్ని ఓపెన్ చేయాలి అని చెప్పారు. దాంట్లో 30 పాయింట్స్ చెప్పారు. 6 నేను చూపించాడు, ఎగ్జాంపుల్గా చూపించిన తర్వాత 10 పాయింట్స్ చెప్పారు. తోటే మార్నింగ్ 18 పాయింట్స్ చెప్పారు. ఇంకోటి ఏంటంటే మన కుడికి కావాలి కదా, సరైన కారణం లేకుండా మా సాగు చెప్తారు కదా, అది ఒకటే ఉన్నాడు. తగిన పాటి మాట్లాడుకుంటారు, ప్రభుత్వంలో చూసుకుంటా ఉన్నాడు. అయితే విచిత్రం ఏంటంటే మీరు కూర్చొని పాత్ర గురించి చెప్పారు కదా, ఆ పాత్ర కింద అంత పీటు పెట్టాగానే, అంత వేడి పెట్టాగానే యువకులు ఎన్ని చాలా అయిపోయింది కానీ మట్టి మాత్రం బాగా చూస్తారు. ఎన్ని మెసేజ్లు చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం పరిశుద్ధాత్మ ఎంత మాట్లాడినా అది మనుషులు మట్టి మాత్రం అంత శ్రద్ధ తీసుకుంటాడు. చూడండి దేవుడు వాస్తవం ఎంత ఇంట్రెస్ట్ ఆలోచించండి ఒకసారి. నాకు సేమ్ మెసేజెస్గా మంగళగిరిలో కూడా నవీన్ అచ్చకి ఇవే చెప్పాడు. దేవుడు నవీన్ కూడా ట్రై చెప్పాడు. నేను చెప్తుంటే చాలా సార్లు అనిపించింది మరి ఎంతగా దేవుడు మరి కొంతమంది రాలేకపోయారు వాస్తవం. అందుకే మీటింగ్స్ చాలా తప్పకుండా రావాలి. మనం చాలాసార్లు ఏ వదిలేస్తామో పెట్టుకున్నామంటే దేవుడు మనం ఊరిని అనుకుంటాం కానీ దేవుడు మాత్రం పర్టికులర్గా కొడుకులు వాడుకుంటాడు. మనంతా అనేక విషయాలు చెప్తాడు. మరి ఇట్లాగే అసలు పర్ఫెక్ట్ అంటే ఏంటో దగ్గర మీకు 16 పాయింట్లు చెప్పాను. 16 పాయింట్లు. మరి పశ్చాత్తాపం అంటే ఏంటో దగ్గరగా 12 విషయాలు, 13 విషయాలు చెప్పాను. పశ్చాత్తాపం వాటిలో 2 గుర్తి చేతి 13 కొంచెం చూసాను కావాలి, చూసి చెప్పచ్చు జగన్. పశ్చాత్తాపం 2 పాయింట్ ఏమి ఆ 13 పాయింట్లో 13 రాష్ట్రాలు కూడా ఆ 13 కరెక్ట్గా నేను చెప్తాను. మొత్తం బాగానే ఉంటుంది. కాబట్టి నీకు కనిపించిన పాయింట్ పశ్చాత్తాపం నీకు అనిపించింది అంటే నీకు కనిపించింది చెప్పండి. దాన్ని ఒకసారి చెక్ చేసుకో, అట్లా చూసుకోవాలి. తప్పుని గ్రహించుకోండి సరే. ప్రవర్తన సరి చేసుకో. పశ్చాత్తాపం అదే ఇట్లా చేయలేదు. అసలు పిల్లలు ఇప్పటి నుంచి బాగా ఉంటుంది. అందుకే ఈసారి పిల్లలు బాగా ఉంటుంది పండుగ. ఇప్పటి నుంచి మీరు మాత్రం భలే నాటు జరగాలి. ఇలా చేస్తాను భవిష్యత్తు భలే ఒప్పుపడతారు.
6 కొడుకులు కాదు 7 కొడుకులు చదువుకున్నంత అయింది. ఎందుకంటే నేను మధ్యాహ్నం కొడుకులాగా ఉన్నాను. అదే టైంకి వచ్చి అదే టైంకి అందరూ కూర్చొని ప్రార్థించడం వాళ్ళు అట్లాగే రోజు చేసి 7 కొడుకులు వస్తున్నాయి. మరి వాసన చెప్పాలంటే పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలు 10 చెప్పాము కదా, 10 ఆశీర్వాదాలు. వాటిలో 2 చెప్పండి ఆశీర్వాదాలు. ఆత్మ చేత నింపబడటం అనేది ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధ మీరు పరిశుద్ధపరచుకుంటే ఆత్మచేత అనేక విషయాలు నేను మధ్యాహ్నం యోగ గురించి చెప్తున్నాను. బాధలు ఆశీర్వాదాలు నేను మధ్యాహ్నం మరి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు రోజులు రాసుకున్నప్పుడు ఈ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాను. చూసుకున్న చక్కగా వాటి మీద పరీక్షలు అనుకుంటా ఉన్నాను. దేవుడు చూసుకోవడం బాగుంది కదా. ఎట్లాగ దేవుడు మొత్తం మీద దేవుడు మహాకృపను బట్టి 3 రోజులు దేవుడు చక్కగా నడిపించాడు అంటున్నట్టుగా. మరి మనకి ఏంటంటే ఎక్కువ మంది రాలేదు అనే భయం బాధ ఉందామా? మరి అసలు వాస్తవం చెప్పాలంటే ఈ విధానంలో ఇట్లాంటి వాక్యాలు అవసరం చెప్పాలి. నాకైతే మీకేందో తెలియదు కానీ నాకు బాగుంది. ఎందుకంటే అసలు రాత్రి కూడా కరెక్ట్గా నేను పరమాత్మ వాక్యం చెప్తున్నాడు. అక్కడ వచ్చినప్పుడు ఎలా వాక్యం చెప్పాలి, నా వాక్యం దేవుడిని ఆలోచిస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నన్ను వాక్యం ఎలా చేస్తానంటే ఎలా చెప్పాలా అదే వస్తుంది అన్నమాట. ఆ పాయింట్లు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాను నిజంగా ఆరాధన ఎలా చేయాలంటే ఒకసారి పోచేస్తాను. ఇట్లా వస్తున్నాను. ఇట్లా అవడంలో నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను కూడా సెట్ చేసుకున్నాను. ఇట్లా ఉంటున్నాను పరిస్థితి. మరి నిజంగా చెప్పాలంటే తప్పకుండా మనం సరి చేసుకొని ఇక పాపం జోలికి మనం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు 4 పాయింట్లు చెప్పాను అంతే. ఆ 4 పాయింట్లు పెట్టుకోవాలి. పరిశుద్ధత లేకపోవడం చెప్పాను, పరిశుద్ధంగా కలిగి ఉండడం చెప్పాను, పరిశుద్ధతలో ఎదగడం, పరిశుద్ధతలో పరిపాలన కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? పరిశుద్ధతలో ఎదుగుతున్నాం. పరిశుద్ధతలు ఎదిగేటప్పుడు ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా పాటించాలి. పరిపూర్ణమైన పరిశుద్ధత ఇప్పుడు రాదు. ఎప్పుడు వస్తే అక్కడ వస్తారు. అంతేనే పరిపూర్ణంగా ఆలోచించుకుంటే మనమే కష్టపడతాం. అంతే ఈ మాట మర్చిపోకుండా మళ్ళీ వృద్ధి చేసుకోండి. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ సాక్ష్యాల్లో, ప్రార్థనలో, వాక్యాలు చోటల్లో మీరు ఉపయోగించుకోవాలి. ఇట్లా మరి ఇంకా భవిష్యత్తు అనేక కోరికలు మరి అన్ని కోరికలు కట్టడం మధ్యాహ్నం మన మనకి సిస్టర్ అయితే అన్నీ అప్పుడే కట్టడానికి అన్నట్టుగా అయింది పరిస్థితి. కానీ మనం పెట్టినామంటే తెలియదు. కానీ అక్కడ ఈ మంత్లో లాస్ట్ మంత్లో మనం ఏదైతే ఓపెన్ చేసామో అవన్నీ ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. మా తమ్ముడు వాళ్ళు కూడా అక్కడ కలెక్టర్ ఉంది కదా, అది స్టార్ట్ చేస్తాం. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ చర్చ్ స్టార్ట్ చేసాం. ఈ చర్చ్ కూడా ఆశీర్వదిస్తా ఉన్నాం. అన్ని ఒక్కరిని నేను పరిశీలన చేసుకుంటా ఉన్నాను. ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాను. అట్లాగే మరి వాస్తవం చెప్పాలంటే నడిపింపు ఇంపార్టెంట్. వాకింగ్ చెప్తున్నప్పుడు చాలా మంది జనం ఉంటే ఒక అర్థం ఉంటుంది నడిపింపు. కానీ ఎవరు ఉన్నా లేకపోయినా అదే నడిపింపు వస్తుంది అన్నమాట. లేదు ఎదుగుతుంది వర్తించుకొని చక్కగా మీరు దేవుడు బాగా ఎదగాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. ఎవరు పంపిస్తారు కాకుండా చక్కగా మనం సేవ చేసుకుని జాగ్రత్తగా వివేచనగా యుక్తిగా నడుచుకుంటాం. చక్కగా మామూలుగా ఏంటంటే పెద్ద మీటింగ్స్లో లక్ష ఖర్చు పెట్టారు మీటింగ్స్లో. మరి వాళ్ళు ఏం తెచ్చుకుంటారు తెలియదు. కానీ నిజంగా ఇది ఎలా ఉందంటే వ్యక్తిగత సువార్త, ఈది సువార్త. ఈది సువార్త చేస్తే ఎవరు వస్తున్నారా? వ్యక్తిగత సువార్తలో రక్షించబడతారు. అలా వ్యక్తిగత పర్సనల్ కొడుకులా ఉంది. అట్లా ఏదేమైనా దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థించాలి. ప్రభు పనులు వెళ్ళి తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అవన్నీ చెప్పుకొని మనం కళ్ళు మూసుకుని ప్రార్థించాలి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ప్రభు యొక్క కళ్ళు తీసుకుందాం. ప్రార్థన మళ్ళీ ఒకసారి లిస్టు మనకి గుర్తుపెట్టుకుంటూ ప్రార్థించుకుంటాము. ఆ లిస్టు ఎప్పుడు మర్చిపోకూడదు. మనకున్న ప్రతి పాపము ప్రభు పశ్చాత్తాపడుతుంది. పదే పదే ప్రభుత్వం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వం వదిలి ప్రభుత్వ రాత్రి ఒక రొట్టెలు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని గెలిచి ఇది మీకు వచ్చిన ఆశయం నన్ను జ్ఞాపకం చేసుకోవడమే దేవుని చేయడం చెప్పాను. ప్రార్థించుకుందాం. రొట్టె కొరకు స్తోత్రం ఆయన పరిశుద్ధ
ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. రొట్టె గురించి పిల్లలందరూ పంపిస్తా ఉన్నాం ప్రభా. మరి 3 రోజుల నుంచి మాకు చెప్పిన మాటలే చక్కగా మేము చెప్పుకుంటూ వచ్చాం ప్రభా. అయ్యా అయినా ప్రార్థన చేస్తున్నాను సరిగ్గా అయ్యా ఒకసారి మళ్ళా రివైవ్ చేసుకున్నప్పుడు మరి పాపము తీర్పు అయ్యా దేవుని తీర్పు పశ్చాత్తాపం విడుదల పరిశుద్ధత మరి ఆశీర్వాదం గురించి 3 రోజులు 4 కొడుకులు మన 7 కొడుకులు కూడా ప్రభా ఆయన ఆ బాధలు ఆశీర్వాదాల గురించి చెప్పుకున్నాం ప్రభా. ఇవన్నీ కలిసి మా ఆధ్యాత్మిక జీవితానికి చక్కగా దోహదపడడానికి సహాయం చేయండి. ఇంకా మేము పాపం జోలికి వెళ్ళకుండా అయ్యా మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంకా చేయండి అయ్యా, ఇంకా చేయండి ప్రభా. అయ్యా ఇది అలవాట్లు చేసే పొరపాటు కానీ అయ్యా మరి పాపాలను చేసే పొరపాటు ఏదైనా ప్రభావ ఎటు వెళ్ళకుండా మౌనంగా ఉండిపోయిన మంచిది ప్రభావ తండ్రి. అయ్యా ఇంకొకరు మేము అది కూడా చెప్పుకు వచ్చాం. అయ్యా ఇంకొకరి ఎక్కువగా మాట్లాడటం అసలు మాట్లాడుకోవడం అంత మంచిది ప్రభావ. అయ్యా తక్కువగా మాట్లాడటం ప్రభావ అవును తండ్రి. అయినా వాటి కూడా ఉదాహరణతో మేము చెప్తూ వచ్చాం ప్రభావ. అది తండ్రి ప్రార్థన చేస్తుంది సరిగ్గా పొట్టు చూపించయ్యా. మరి సమయంలో ఎవరైనా తీసుకున్నారో వాళ్ళు చక్కగా ఆశీర్వదించి మీరే సహాయం చేస్తుందా వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తీసుకున్న వాడు బిల్లు హస్తం పైకి చూపించినట్లయితే మీ దగ్గర కూడుకోవచ్చు. ఆ ప్రకారమే రోజు మేము పెట్టుట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తములను బ్రతకను మీరు ఉదయం ప్రాబ్లం కల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలని చెప్పారు. ప్రభు శరీరంలో వివేచించుకునే ప్రభుత్వం తన శిక్షణకు పెరుగుతుంది ప్రాప్తున్నాడు. ఎందువల్ల మీరు అనేక ప్రాధాన్యతలు రోగులు ఉన్నారు, చాలా మంది తెలుస్తున్నారు. అయితే నన్ను విమర్శించినట్ల తీర్పు పొందకపోవడము స్తోత్రం ఆయన పరిశుద్ధి మీకే స్తోత్రం అయినా మా ప్రభా మీకే స్తోత్రాలు. మరి సమయంలో మీకు తిరిగి స్థితిస్తున్నాం ప్రభా. మరి రాష్ట్రాన్ని ఆస్వాదించండి. ఇంకా మిగిలిన శరీరం రక్తాన్ని మీరు ఆశీర్వదించండి. అందరి హృదయాలు స్థిరమైన హృదయాలు ఇచ్చాడు. అందరి వరకు ఆయన మీరు ఇచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో భద్రం చేసుకుని ఒక మంచి ఫలాలు ఫలించేవారిగా మేము ఉండటానికి మీరే సహాయం చేసి మంచిగా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ కొద్దిగా చెల్లించుకుంటూ ఈ రొట్టె రసాలుగా రొట్టె ద్రాక్షరసం ఉన్నట్టు ప్రభావ ఈ మందులు ఎంతో ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
నీకే స్తోత్రములు. స్తోత్రం నాయన, దర్శకుడా, ప్రేమగల తండ్రి, నాయన, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభావ. ఈరోజు నాయన తండ్రి ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో ప్రభావ. ఇప్పటివరకు ప్రేమించి చూపించడం మేము ఈ సమయంలో నేను ముందు ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో నేను ఇచ్చినటువంటి మీకు స్తోత్రాలు. ఎప్పుడే ప్రార్థన చేసుకుని ఉంటారు చంద్రశేఖర్ రెడ్డి గారు, లక్ష్మీ శశి ప్రభావ, మరి మన పండుగ ప్రతి ఆదివారం నాడు మరి ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభావ. మరి ఆశీర్వించండి. ప్రతి ఆదివారం వాళ్ళిద్దరు చక్కగా పనిచేసుకొని ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి, ఆశీర్వదించండి, బలపరచండి. అలాగే ప్రభావంగా ప్రతిమ ఇంకా అక్కడ ఉన్న క్రైస్తవులందరినీ ఆహ్వానించండి, సహాయం ఆత్మలో ఉద్యోగం కలిగించండి అయ్యా. మహోత్సవం పిలవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఐగుప్తుని మీరు ఆకర్షించండి అయ్యా, యువకులు మీరు ఆకర్షించండి అయ్యా తండ్రి. అలాగే ప్రభావం తండ్రి పూర్వజుల బిడ్డలకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఎవరైతే ఈ ప్రాంతంలో వెళ్ళారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. జాన్సన్ రెడ్డి గారు, కృష్ణ గారు ప్రభావం, అలాగే తండ్రి యువశుభంలో ప్రార్థన చేస్తున్నాను. విషయంలో చూపించండి అయ్యా తండ్రి. దేవాలయంలో ప్రభావం ఆయన నుంచి మంచి ఆరోగ్యం ఉంది, ఆహారం ఉంది, నేను మంచి కృపను చూపించండి తండ్రి. అలాగే ప్రభావం మీరు జైలు కుటుంబం జస్టిగా విషయాలు ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఉన్నప్పుడు చక్కగా కట్టండి ప్రభావం. అక్కడ మీ పక్షాన్ని తగ్గించుకున్నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే సేమ్ కుటుంబం ప్రార్థన చేస్తున్నాను. ప్రశాంతి అలాగే నిర్దేశం అయ్యా శృతి కేంద్రాలు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీరే కృప చూపించండి అయ్యా, బలపరచండి, మీ అద్భుతాలను జరిగించండి అయ్యా. వాళ్ళు కూడా చక్కగా ఆధ్యాత్మికంగా చక్కగా ఎదగాలని నేను ఎదురు కూడా ఎక్కువగా ప్రార్థన చేయాలని ప్రభావం ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభావం నాయన యోగపడిన ప్రతి కష్టాన్ని ప్రతిఫలించారు ప్రభావం. అట్లాగే మీరు ఆశీర్వదించండి నాయన. అలాగే ధనుష్మను కూడా జ్ఞాపకం చేసుకుని ఆ ఆత్మీయ జీవితం వరకు పుట్టిన వరకు ఆయన చక్కగా పాటలు గుర్తుపెట్టుకొని మరి చక్కగా మరి ప్రార్థన చేసుకోవడానికి అడిగిన పెద్దలకు చెప్పడానికి కూడా మనకి జ్ఞాపశక్తిని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభావం తండ్రి అయ్యా ఆయన తండ్రి సమయంలో ఇక్కడ ప్రభావం లక్ష్మి అయ్యా మాధుర్య వాసులు కూడా ఉన్న ప్రభావం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళ పరిస్థితి తెలిసయ్యా అక్కడికి వాళ్ళు ప్రతి కోరికలు వస్తూ ఉన్నారు. వాళ్ళు మీ యొక్క చేతులకు అప్పగించుకున్నారు. మీరే తోపించండి, ఆస్వాదించండి, సహాయం చేయండి ప్రభావం. అయినా మీ సంతలో పెడుతున్నాను ప్రభావం. అలాగే ప్రభావం అయినా తండ్రి మీకే స్తోత్రాలు. అయ్యా ఇక్కడున్న అయ్యా రవి బట్టి యువతని జ్ఞాపకం చేసుకోయా. అలాగే వర్గీయ ప్రార్థన చేస్తున్నాను. రెహాకు మంచి ఆరోగ్యం ఉందయ్యా. అయ్యా రక్తాన్ని పోషించండి అయ్యా. ఆయా సమయాల్లో వస్తుందిగా అప్పులు వాటి తెలియకుండా జరుగుతున్న పరిణామాలను జ్ఞాపకం చేసుకోయా. అయ్యా మీరు ముట్టండి అయ్యా, మీ ఆత్మకాన్ని మీరు తొలగించండి అయ్యా. మీరు తలుచుకుంటూ ఎదురు చేయగలరు అయ్యా. అయ్యా మీరు ఈజీగా తెలుగుతారు అయ్యా, ఈజీగా తెలుగుతారు అయ్యా. కొన్ని దేవా ప్రార్థన చేస్తున్న విషయాల్లో చూపించండి అయ్యా, ఆశీర్వదించండి, సహాయం చేయకుండా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అలాగే ఆయన తండ్రి సమయంలో వృత్తిగా స్థితిస్తున్నాం, వృత్తిగా ఆరాధిస్తున్నాం ప్రభావ. అయ్యా ప్రభావ మీకు వందనాలు తీసుకోవచ్చు. ఆయన మీకు స్తోత్రాలు అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ఆకర్షించుకోండి, శ్రమంతో జ్ఞాపకం చేసుకుని అయ్యా తన చదువులో కూడా సహాయం చేయండి. తను చక్కగా ప్రతి విషయాన్ని చక్కగా చేసే ప్రతి పని కూడా ఈ మొదలు చేసుకుని ప్రతి ఆశీర్వదించండి. మీ హస్తాలు అప్పగించుకున్నాం అయ్యా, కూడా చూపించండి అయ్యా తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ప్రభావ ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా బలపరిచి కట్టవలసిందిగా ప్రారంభిస్తున్నాం ప్రభావ. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకా మన తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. మహిళలు గారు జ్ఞాపకం చేసుకున్నాం, కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా చేసే ప్రతి జాబ్
ఆత్మకాలను పక్షాలు జరిగించండి. ప్రభావ తీసుకొచ్చిన విడగలకి వందనాలు స్థితిలో స్తోత్రం చెల్లించుకుంటూ గత 3 రోజుల్లో మనకి జరిగించిన మీటింగ్స్ బట్టి తీసుకొచ్చిన బిడ్డలు పట్టుకోవడం తీసుకోవద్రాయ్యా. మొట్టమొదటి ట్యాక్స్ చెప్పుకుంటూ కృతజ్ఞత ఆస్తులతో ఏసు తీసుకున్నామని స్తుతించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. బుధవారం సాయంత్రం నాకు తెలిసిన అందరికీ బుధవారం ఫస్ట్ తారీఖు వచ్చిందన్నమాట. అక్టోబర్ ఫస్ట్కి వచ్చేది, సెప్టెంబర్ పోయి అక్టోబర్ ఫస్ట్ అన్నమాట. ఇక జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వాగ్దానాలన్నీ కూడా మళ్ళీ రేపు గ్రూప్లో పెడతాను. ఇప్పుడు అట్లా వాగ్దానం ఎందుకు పెడతానంటే మీరు మర్చిపోవాలి. మరి అక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం అసలు నాకు మంగళవారం ఉంది కదా, మేము మంగళవారం సాయంత్రం మేము కర్ణాటక ప్రేయర్ ఉంటాం అనమాట. అసలు యూత్ మీటింగ్ పెట్టాలి మళ్ళీ కూడా. ఓకే, అసలు కనీసం సెలవులు ఉదయం రెస్ట్ తీసుకుంటారులే అనిపించింది. ఏదైతే రెస్ట్ తీసుకోమని పిల్లలు రెస్ట్ తీసుకుంటారు అనిపించింది. అట్లా ఉన్నాను. సరే ఏదైనప్పటికీ ఒకరోజు గ్యాప్ తీసుకుని సోమవారం ఇంకా మంగళవారం ప్రారంభమై బుధవారం మీరు మాత్రం ఏం చేయాలంటే బుధవారం సాయంత్రం కరెక్ట్గా 7 గంటలకి మరి చక్కగా మంగళగిరి చూస్తారు కదా, ఒకసారి శిశువులు మాటలు చర్చి అక్కడ అందరూ రావాలి తప్పకుండా. ఈసారి ఏంటంటే అందరూ భోజనాలు ఇవ్వకుండా అసలు ప్రశాంత్ ఆశ్చర్యపోయింది. వస్తారు అక్కడ భోజనాలు ఏం లేదు, అన్ని టిఫిన్లు అన్నమాట. అందరూ ఏం చేస్తారంటే ఇందాక వచ్చే డిస్కషన్ అనమాట, ఉప్మా ఒకరు తీసుకొస్తున్నారు, మరి పెసరట్టు అట్లు అట్లు ఉంటాయి కదా, ఈ రాగి అట్లు, తర్వాత ఒకళ్ళేమో గ్యార, ఒకళ్ళు ఇడ్లీ. ఇప్పుడు నేను ఇడ్లీ చేసుకొచ్చి ఇడ్లీ పెడుతూ నా చెట్టు పక్కన పెట్టు, ఆ చెట్టు ఆమె ఆ ఇడ్లీ ఆమె తినకపోతే అయ్యారు. ఫస్ట్
జాగ్రత్త పెట్టాను వాళ్ళ ఊరికి ఒకటి వస్తుంది కూడా అట్లా ఎవరు చెట్టు వాళ్ళే ఎవరు పెట్టి వాళ్ళు ఎవరు గ్యారెంటీ వాళ్ళు తింటారు తింటారంట ఇంకేమైనా తింటారంటే అసలు నేను ఊరుకోమంటాను అట్లా చూడండి మొదలు బుధవారం సాయంత్రం ఇందాక ట్రైన్ అయితే అదే డిస్కషన్ అంతా ముందుగా కూడా ఫస్ట్ అయింది ఫస్ట్ లైన్ నెక్స్ట్ ఇక 2వ తారీఖు ఇది మాత్రం తీవ్రంగా పరిగణించాను 2వ తారీఖు మార్నింగ్ ఉదయం 11 గంటలకి మరి ఫ్యామిలీ గ్యాదరింగ్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఈ కార్యక్రమం ఎప్పుడు పెడతానంటే నేను పరిచయం రాకముందు ద్వితీయోపదేశకాండం 12:7 ద్వితీయోపదేశకాండం 12:7 దేవుడు అప్పుడు మాట్లాడిన మాట నేను మఠం బైబిల్ ఓపెన్ చేస్తే అప్పుడు గుర్తుపెట్టుకుని రాసుకున్నాను అన్నమాట ఎప్పుడు 2008వ సంవత్సరంలో జరిగింది 2008లో నేను నా రైలులో ఏం చేశానంటే ప్రభుత్వం నా సేవకు పిలుస్తావు మందిరంలో ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయ్యేలా ప్రార్థన చేసుకుంటారు అని డేట్ వేసాను ద్వితీయోపదేశం 12:7 రవి చదువుతారు మీరును మీ దేవుడైన యెహోవా మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతుల పనులన్నింటిలో సంతోషించవలను. అందరం చూడటం ప్రార్థన అందరూ రావాలి ఖచ్చితంగా అందరూ వచ్చారనుకోండి వచ్చిన వాళ్ళ నుంచి ఫ్యామిలీ డివైడ్ చేస్తాం అన్నమాట చక్కగా మన కలర్లో సెలవు 3 తారీఖు 2వ తారీఖు అది వెలుగులో పెట్టుకున్నాం అప్పుడు చక్కగా ధనలక్ష్మి మాధురి రాసి ఇట్లా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చక్కగా సపరేట్ చేసేసి కార్యక్రమాలు రెడీగా ఉండడం విసులు కూడా ఉంటాయి ప్రైజ్ కూడా ఉంటాయి ఫ్యామిలీస్ కాలేజ్ ప్రైజ్ అన్నమాట మరి పిల్లలందరికీ ఏ ఫ్యామిలీకి ప్రైజ్ వస్తుంది అట్లా కొంచెం దేవుడు చిత్తానుసరంగా ఆయన నడిపించినట్టు ముందుకు వెళ్తాం నేను గుర్తుపెట్టుకుని అందరూ ఖచ్చితంగా ఉండేవాళ్ళు వాళ్ళు సాకులు చెప్తే మాత్రం కోపడతారు ఎవరు నేను కోపం తెలుసుగా మీకు అందుకని నేను ఆ విషయంలో కూడా చెప్పాను లేదు ఇక 3వ తారీఖు ఉదయం 11 గంటలకి మరి ఆ గ్యాదరింగ్ అనే ఫంక్షన్ జరుగుతుంది అన్నమాట అయిపోయిన తర్వాత అందరికి మీల్స్ సెక్షన్ వచ్చి ఫోన్ చేసి స్కెడ్యూల్ వెళ్ళిపోతారు 3వ తారీఖు అది మెయిన్ పాయింట్ అనమాట 2వ తారీఖు ఉంది 3వ తారీఖు క్షమించండి 1వ తారీఖు 2వ తారీఖు నేను 2, 3 అనుకుంటున్నాను 1వ తారీఖు 2వ తారీఖు నెక్స్ట్ 3వ తారీఖు పగలు 3వ తారీఖు ఉదయం 2వ తారీఖు సాయంత్రం మనం మక్కాడికి ప్రార్థన పెట్టుకోవాలి అనమాట మనం 3వ తారీఖు పగలు మన నోతక్కులో ఉపవాస ప్రార్థన ఇక్కడ 24వ తారీఖు ఎట్లా పెట్టాము అట్లాగే రేపు 3వ తారీఖు అక్కడ పెట్టాము 3వ తారీఖు పగలు నోతక్కులు 2వ తారీఖు 1వ తారీఖు సాయంత్రం 2వ తారీఖు పగలు 3వ తారీఖు పగలు ఈ 3 గుడికి రావాలి ఖచ్చితంగా పగలు మీరు ఈ 3 దశలు పడతారు 3వ తారీఖు సాయంత్రం కూడా మన వరపాకులు నవీలో ఉంటుంది ప్రార్థన 2వ తారీఖు సాయంత్రం మక్కాడిలో ప్రార్థన ఉంది 1వ తారీఖు సాయంత్రం ఉంటుంది 1వ తారీఖు పగలు వచ్చాడు మళ్ళీ రేపు 30వ తారీఖు సాయంత్రం వచ్చాడు ప్రార్థన ఇప్పుడు 3వ తారీఖు అయిపోయింది ఇక 4వ తారీఖు ఏ వారం వచ్చి తెలుసుకో మీకు ఏ వారం వచ్చింది శనివారం ఫస్ట్ శనివారం బయలు స్టార్ట్ 11 ఉండాలి ఇంకా సెలవులేదు గుర్తుంటే ఇంకో మనీ కూడా వాళ్ళని మెసేజ్ పెడతాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ కూడా కాబట్టి మెసేజ్ పెడతా ఉంటాను జాగ్రత్త మెసేజ్ ఫాలో అవ్వండి మీరు ఫాలో అవ్వాల్సిన గ్రూపులు 2 చేయండి 2 గ్రూపులు ఫాలో అవ్వాలి విజయవాడ గ్రూప్ 2వది మెయిన్ సిటీ ఆఫ్ వస్తున్నాయి కదా 2 గ్రూపులు మెయిన్ గ్రూప్లో ఏమో ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్ వస్తుంది అనమాట మన పర్టికులర్ మనకు సంబంధించింది అయితే విజయవాడ వస్తుంది అనమాట అందరికి సంబంధించింది అయితే మెయిన్ గ్రూప్లో వస్తుంది చక్కగా ఫాలో అవ్వండి ప్రార్థన చేయండి తప్పకుండా ఈరోజు నేను మీకు తోనే చెప్తాను ఆ ప్రోగ్రామ్ అనేది చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాను చివరిగా ప్రార్థన చేద్దాం స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమగల తండ్రి మీకే స్తోత్రాలయ్యా మరి ఈ సమయంలో కూడికి ఎంతో ముగించుకుంటూ తిరిగి ఎక్కడ పడాలన్నా మరి నేను వెంటనే ప్రభావ ఈ వారంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మీ చేతికి అప్పగించుకున్నాను మమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేయండి అయ్యా సిద్ధపరచండి చాలా సంతోషంగా హ్యాపీగా ఆత్మ సంబంధంగా మేము ఎంతో ఆనందిస్తూ అయ్యా ఎంతో ముందుకు పరిగెత్తడానికి సహాయం చేయండి అయ్యా మా ముందు ఎన్నో టార్గెట్స్ ఉన్నాయి ప్రభావ అయ్యా ఇదంతా మేము ఎందుకు చేస్తున్నామంటే ఆధ్యాత్మికంగా మేము ఉద్యోగపడాలి కుటుంబాలు సమాధానంగా ఉండాలి పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండాలి అయ్యా మేము ఇక్కడ ఉన్ననాడు కూడా చక్కగా సంతోషంగా ఉండి అసలు పరలోకంలో ఉన్న సంతోషం ఎక్కడే మేము రుచి చూడాలి ప్రభావ అయ్యా ఇదిగో ఇక్కడ ఏదో బాధలు కాదు కొంత బాధ ఉన్నప్పటికీ వాటిని మరి మీ చేతులకు అప్పగించుకుంటూ చాలా సంతోషంతో ముందుకు వెళ్ళే కృప మాకందరికీ అనుగ్రహించండి ఈ వారం అంతా కూడా మీరు మాతో ఉండి చక్కగా నడిపించి అన్నింటిలో మీరు సహాయం చేయండి ఈ కూడికి వచ్చిన నడిపించిన పాల్గొని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి నాయన వాళ్ళ ప్రతిఫలాన్ని మళ్ళీ తిరిగి మీరు
మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ 2వ తారీఖు ప్రభావం కూడా చక్కగా గ్యాదర్ అవడానికి మిగతా వాళ్ళు చక్కగా అందరూ రావడానికి మీరు సహాయం చేసి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ బలమైన సహవాసం మనందరికీ సదాకాలం తోడైంది నడిపించుగాక. ఆమేన్.